హలో చిల్డ్రన్. సో యాక్చువల్గా ముందు క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఈ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీని పార్ట్స్ వైజ్గా మళ్ళీ డివైడ్ చేశాను, అవునా? సో ఫస్ట్ పార్ట్లో మనం చెప్పుకున్నాం ఎఫెక్ట్స్ అండ్ ఇంటర్మీడియట్స్. సెకండ్ పార్ట్లో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఫ్లో చార్ట్, అది ఇది అని చెప్పి ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ వరకు కంప్లీట్ అయితే చేసుకున్నాం. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల యాక్చువల్గా మొత్తం న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్, ఎడిషన్, ఎలిమినేషన్ అన్ని కంప్లీట్ అయితే చేశా, బట్ అది వీడియో రికార్డ్ కాలేదు. సమ్వాట్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ స్టార్ట్ అయ్యే సెకండ్లోనే ఆగిపోయింది. సో దానికోసం నేను మళ్ళీ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఈ వీడియోలో పార్ట్ 3గా ప్లే చేయబోతున్నాను. అండ్ ఈ పార్ట్ 3లో మొత్తం న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్, ఎడిషన్, ఎలిమినేషన్ కంప్లీట్ జిఓసి 3 పార్ట్స్లో అయితే మీకు అందించబోతున్నాను. ఓకే, సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అదే మన న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. క్లియర్? సో ముందు చెప్పిన ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్లో మనం 5 టైప్స్ చెప్పుకున్నాం. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ చెప్పాలంటే 4, కానీ మనం చెప్పుకునేది కేవలం 2. SN1, SN2, SNI, SNAR ఈ 4 న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో మొదలెడదాం. న్యూక్లియోఫిలిక్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. గీతా 2 చుక్కలు, ఏం లేదు. నెగిటివ్ ఛార్జ్ ఉన్నా, లోన్ పైర్ ఉన్నా దాన్నే మనం అంటాము న్యూక్లియోఫైల్. ఆ న్యూక్లియోఫైల్ వస్తుంది ఎలక్ట్రాన్స్ ని ఇవ్వడానికి. ఎలక్ట్రోఫైల్ వెళ్తుంది ఎలక్ట్రాన్స్ కోసం, న్యూక్లియోఫైల్ వెళ్తుంది ఎలక్ట్రాన్స్ ని ఇవ్వడం కోసం. క్లియర్? సో ఇక్కడ ఎవరు మూవ్ అవుతున్నారు అనేది ముఖ్యం. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ లో ఎలక్ట్రోఫైల్ మూవ్ అవ్వకుంటూ వెళ్ళింది న్యూక్లియోఫైల్ దగ్గరికి కదా. మరి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ లో న్యూక్లియోఫైల్ మూవ్ అవ్వకుంటూ వెళ్తుంది ఎలక్ట్రాన్స్ ఇవ్వడం కోసం ఎలక్ట్రోఫైల్ దగ్గరికి. సో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ మొత్తం ఎన్ని టైప్స్? 4 టైప్స్. SN1, SN2, SNI, SNAR. Substitution nucleophile aromatic, substitution nucleophile intramolecular, substitution nucleophile unimolecular, substitution nucleophile bimolecular. క్లియర్? మనం ఏం చెప్పుకుంటాం? SN1, SN2 గురించి డీటెయిల్ గా చెప్పుకుందాం. SNI, SNAR చెప్పట్లేదు. స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ SN1 ఫుల్ ఫామ్ రాసుకోండి. సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫైల్ యూనిమాలిక్యులర్ రియాక్షన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక థీమ్ చెప్తాను. SN1 లో కానీ SN2 లో కానీ మనం ఆ థీమ్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్, అసలు ఏం జరుగుతుంది SN1 లో కానీ SN2? బెంజీన్ అనగానే, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్ అనగానే మనం ఏం గుర్తు రావాలన్నాను? బెంజీన్ గుర్తు రావాలి, హాలోజినేషన్, ఆల్కైలేషన్, ఎసైలేషన్ ఇలా చెప్పుకుంటూ వచ్చాం. మరి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్ ఎప్పుడు గుర్తు రావాలి అని అంటే, రియాక్టెంట్స్ ఏంటి అంటే ఆల్కైల్ హాలైడ్స్. ఆల్కైల్ హాలైడ్స్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ లో ఇవి మన రియాక్టెంట్స్. మరి ఈ ఆల్కైల్ హాలైడ్ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది? జనరల్ గా మనకి మిథైల్ క్లోరైడ్ ఫస్ట్ టైప్. ఈ ఆల్కైల్ హాలైడ్స్ ని మళ్ళీ నేను 4 కేటగిరీస్ లో డివైడ్ చేస్తున్నాను. మిథైల్, ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్, సెకండరీ ఆల్కైల్ హాలైడ్. నామన్క్లేచర్ లో ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, ప్రైమరీ ఏంటి, సెకండరీ ఏంటి, టెరిషరీ ఏంటి అని. టెరిషరీ ఆల్కైల్ హాలైడ్. సో ఆల్కైల్ హాలైడ్ స్ట్రెంగ్త్ అంటే అది మిథైలా, ప్రైమరీనా, సెకండరీనా, టెరిషరీనా అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. మనం మాట్లాడుకుంటున్నాం SN1. ఈ ఆల్కైల్ హాలైడ్స్ లో SN1 ఎక్కువగా చూస్ చేసుకునేది ఎవరిని అని అంటే టెరిషరీ ఆల్కైల్ హాలైడ్స్ ని. క్లియర్? సో టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ, మిథైల్. SN1 ఎవరిని చూస్ చేసుకుంటుంది? ఫస్ట్ నాకు ఆల్కైల్ హాలైడ్ టెరిషరీ అయితే బాగుంటుంది అంటుంది. సరే సెకండరీ అయిందా, ఓకే సర్దుకుంటా అంటుంది. ప్రైమరీ అబ్బా నేను చెయ్యను అంటుంది. మిథైల్ అసలు చెయ్యదు. క్లియర్? సో SN1 ఆల్కైల్ హాలైడ్ స్ట్రెంగ్త్ అనగానే మనకి గుర్తు రావాలి ఈ ఆర్డర్. క్లియర్? టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ అండ్ మిథైల్. నెక్స్ట్ ఈ SN1 అనేది, SN1 అన్న SN2 అన్న రియాక్టెంట్స్ ఏంటి? ఆల్కైల్ హాలైడ్స్. ఫస్ట్ పాయింట్ ఆల్కైల్ హాలైడ్ స్ట్రెంగ్త్. సెకండ్ పాయింట్ గుర్తుంచుకోవాలి, ఇది 2 స్టెప్ మెకానిజం. SN1 అనేది మనకి ఎన్ని స్టెప్స్ మెకానిజం? 2 స్టెప్ మెకానిజం. సో నేను ఇలా ఎరేజ్ చేద్దాం అనుకుంటున్నా. స్టెప్స్ రాస్తాను, ఎరేజ్ అయింది. సెకండ్ స్టెప్ చూడండి, 2 స్టెప్ మెకానిజం. ఫస్ట్ స్టెప్ లో ఏం జరుగుతుంది, సెకండ్ స్టెప్ లో ఏం జరుగుతుందో డీటెయిల్ గా తెలుసుకుందాం. థర్డ్ ఇంపార్టెంట్, మధ్యలో గీత ఉంటుంది, రియాక్టెంట్ ఉంటుంది, ప్రొడక్ట్ ఉంటుంది, మధ్యలో ఒక గీత ఉంటుంది కదా. గీత మీద ఏం పెడతాము? సాల్వెంట్. SN1 లో మనం యూజ్ చేసే సాల్వెంట్
పోలార్ ప్రోటిక్ సాల్వెంట్. SN1 లో యూస్ చేసే సాల్వెంట్ ఏంటి? పోలార్ ప్రోటిక్ సాల్వెంట్. పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ కి ఎగ్జాంపుల్స్ గా మనం చెప్పుకుంటాం వాటర్, ఇథైల్ ఆల్కహాల్ అండ్ ఎసిటిక్ యాసిడ్. ఎక్కువ ఇంపార్టెంట్ వాటర్ పోలార్ ప్రోటిక్ సాల్వెంట్. అండ్ 2-స్టెప్ మెకానిజం అన్నాను, ఇప్పుడు నేను చెప్తాను విత్ ఎగ్జాంపుల్స్ తో. సో ఫస్ట్ SN1 లో ఆల్కైల్ హాలైడ్ స్ట్రెంత్ ఎట్లా ఉండాలన్నాను? టెరిషరీ అన్నాను కదా. తీసుకుందాం టెరిషరీ ఆల్కైల్ హాలైడ్. దీంతో పాటుగా ఒక న్యూక్లియోఫైల్ ఉంది అనుకుందాం. గీత మీద ఏం పెట్టమన్నాను? పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ వాటర్. సో పోలార్ ప్రోటిక్ అంటే మీనింగ్ ఏంటంటే పోలార్ అంటే పోల్స్ గా బ్రేక్ చేసే కేపబిలిటీ. దేన్ని? ఆల్కైల్ హాలైడ్ ని ఆల్కైల్ ప్లస్ హాలోజన్ మైనస్ ఇలా పోల్స్ గా బ్రేక్ చేస్తుంది. ప్రోటిక్ అంటే బయటకు వచ్చిన దీన్ని ఏమంటామంటే లీవింగ్ గ్రూప్. ఈ లీవింగ్ గ్రూప్ ని వాటర్ అనేది చుట్టూతా వాటర్ మాలిక్యూల్ సరౌండ్ అయ్యి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకి స్టెప్ 1 లో ఏం జనరేట్ అయ్యింది? కార్బోకాటయాన్. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. స్టెప్ 1 లో మనకి ఏం జనరేట్ అయ్యింది? కార్బోకాటయాన్ CCCC+ కార్బోకాటయాన్ జనరేట్ అయింది. దాంతో పాటుగా లీవింగ్ గ్రూప్ అలా పక్కనుంది, దాని చుట్టూ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టెప్ 2కి వద్దాం. స్టెప్ 2 లో ఏం జరుగుతుందంటే మనకు జనరేట్ అయిన కార్బోకాటయాన్ ఎలక్ట్రాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నాకు ఎలక్ట్రాన్స్ కావాలి, ఎవరైనా ఎలక్ట్రాన్స్ ఇస్తే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటుంది. దాని దగ్గరికి వచ్చింది మన న్యూక్లియోఫైల్, ఎలక్ట్రాన్ రిచ్. ఓకే, నీకు ఎలక్ట్రాన్స్ కావాలా, నేను ఇస్తాను. వచ్చింది. ఇప్పుడు న్యూక్లియోఫైల్ కి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. డైరెక్ట్ ఎక్కడైతే ప్లస్ వచ్చిందో అక్కడికే ఎలక్ట్రాన్స్ నుంచి బాండ్ చేయొచ్చు, అంటే ఇలా. ఆర్ వేరే పాసిబిలిటీ ఏంటి? ఆపోజిట్స్, అంటే దీని మిర్రర్ ఇమేజ్ ని డ్రా చేస్తాం. సో మిర్రర్ ఇమేజ్ ని డ్రా చేస్తే మనకి ఇలా వస్తుంది, అవునా? దీని ఆపోజిట్ సైడ్ ఇక్కడికి వచ్చి ఎలక్ట్రాన్స్ ని ఇవ్వచ్చు. సో న్యూక్లియోఫైల్ కి ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. వన్ ఈజ్ రిటెన్షన్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఇన్వర్షన్. క్లియర్? సో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ SN1 లో మనం ఏమేమి ఆలోచించాలి? ఫస్ట్ 2-స్టెప్ మెకానిజం. 2-స్టెప్ లో ఫస్ట్ స్టెప్ నే మనం అంటాం రేట్ డిటర్మైనింగ్ స్టెప్. స్టెప్ 1 నే ఏమంటాం? రేట్ డిటర్మైనింగ్ స్టెప్, అండ్ దట్ ఈస్ స్లోయెస్ట్ స్టెప్. కార్బోకాటయాన్ ఈస్ ద రియాక్షన్ ఇంటర్మీడియట్. సో రియాక్షన్ ఇంటర్మీడియట్ కార్బోకాటయాన్ ఫామ్ అవ్వడమే ఇక్కడ స్లో స్టెప్. వన్స్ కార్బోకాటయాన్ ఫామ్ అయిందా, నాకు ఎలక్ట్రాన్స్ కావాలని తొందర పెడుతుంది. సో తొందర పెట్టగానే న్యూక్లియోఫైల్ వచ్చేసింది. రాగానే ఏం జరిగింది? ఫ్రంట్ సైడ్ నుంచి ఇవ్వచ్చు, బ్యాక్ సైడ్ నుంచి ఇవ్వచ్చు. ఫ్రంట్ సైడ్ నుంచి ఇస్తే అంటాము దాన్ని రిటెన్షన్, బ్యాక్ సైడ్ నుంచి ఇస్తే అంటాము ఇన్వర్షన్. సో రిటెన్షన్ కంటే ఇన్వర్షన్ కి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. ఇన్వర్షన్ పాసిబిలిటీ 52% అయితే రిటెన్షన్ పాసిబిలిటీ 48%. దాన్ని ఏమంటాం? ఇన్వర్షన్ మోర్ దాన్ రిటెన్షన్, పార్షియల్ రెసిమైజేషన్. ఇది SN1 స్టోరీ. ఏమేం జరుగుతుంది? పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ గుర్తు రావాలి, టెరిషరీ ఆల్కైల్ హాలైడ్ గుర్తు రావాలి. ఎందుకు టెరిషరీ ఆల్కైల్ హాలైడ్? కార్బోకాటయాన్ రియాక్షన్ ఇంటర్మీడియట్. కార్బోకాటయాన్ స్ట్రెంత్ ఏంటి? టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ. అందుకని కార్బోకాటయాన్ రియాక్షన్ ఇంటర్మీడియట్ గా ఫామ్ అవుతుంది కాబట్టి మనం తీసుకున్నాం టెరిషరీ ఆల్కైల్ హాలైడ్. క్లియర్? సో ఈ విధంగా కంప్లీట్ అయితే అయిపోయిన తర్వాత మనం దీనికి రాయాలి రేట్ ఆఫ్ రియాక్షన్. చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఇప్పుడు నేను దీన్ని ఏమన్నాను? యూనిమాలిక్యులర్ రియాక్షన్ అన్నాను. ఎందుకో చూడండి, ఫస్ట్ స్టెప్ నే రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటున్నాను. మరి ఫస్ట్ స్టెప్ లో కేవలం ఆల్కైల్ హాలైడ్ మాత్రమే ఇన్వాల్వ్ అయింది. న్యూక్లియోఫైల్ ఏమన్నా వర్క్ చేసిందా? ఏం చేయలేదు, జస్ట్ చూస్తుంది. ఓకే, నువ్వు ఎప్పుడు ఎడుస్తావు అప్పుడు వచ్చి ఎలక్ట్రాన్స్ ఇస్తాను. అంటే న్యూక్లియోఫైల్ స్ట్రెంత్ అన్ఇంపార్టెంట్. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ కావాలా, వీక్ న్యూక్లియోఫైల్ కావాలా అంటే మనం ఏం చెప్పాలి? SN1 లో న్యూక్లియోఫైల్ వీక్ అయినా నష్టం లేదు, వీక్ న్యూక్లియోఫైల్ రిక్వైర్డ్ అంటాం, దాంతో పని లేదు కాబట్టి. ఎందుకు? రేట్ డిటర్మైనింగ్ స్టెప్ లో. సో మనకి తీసుకుంటున్నాం వీక్ న్యూక్లియోఫైల్. మరి అప్పుడు ఎన్ని మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయినాయి? కేవలం ఒక్కటే మాలిక్యూల్ ఇన్వాల్వ్ అయింది. R is equal to కెమికల్ కైనెటిక్స్ లో చెప్తాం, రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం? రేట్ కాన్స్టెంట్ ఇంటూ ఆల్కైల్ హాలైడ్, RX రాద్దామా? ఆల్కైల్ హాలైడ్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ, న్యూక్లియోఫైల్ కాన్సన్ట్రేషన్ లేదు. సో అప్పుడు ఆర్డర్ ఏమైపోతుందమ్మా? సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్. ఒకటే కాన్సన్ట్రేషన్ టర్మ్, దాని పవర్ 1. అప్పుడు ఆర్డర్ ఏమైపోతుంది? 1. మాలిక్యులారిటీ, ఎన్ని మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయినాయి?
ఓన్లీ వన్ మాలిక్యూల్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి దీనన్నా యూనిమాలిక్యులర్ రియాక్షన్. ఇది ఓవరాల్ SN1 స్టోరీ. చకాచక్ నాతో పాటు ఆ పాయింట్స్ అన్ని ఒకసారి నోట్ చేసేసుకోండి. ఫస్ట్ స్టెప్ టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ స్ట్రెంత్. సెకండ్ పాయింట్ టూ స్టెప్ మెకానిజం. థర్డ్ పాయింట్ పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ ని మనం యూజ్ చేస్తాం. అండ్ ఈ టూ స్టెప్ మెకానిజం లో వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ స్టెప్ లో జనరేట్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ మనకి స్లోయెస్ట్ స్టెప్. కార్బోకాటయాన్ ఇస్ ద రియాక్షన్ ఇంటర్మీడియట్. క్లియర్, రాసుకున్నారు కదా. అండ్ సెకండ్ స్టెప్ లో న్యూక్లియోఫైల్ అటాక్ అనేది జరుగుతుంది కాబట్టి ఫస్ట్ స్టెప్ లో న్యూక్లియోఫైల్ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి వీక్ న్యూక్లియోఫైల్ రిక్వైర్డ్. నెక్స్ట్ ఇంపార్టెంట్, సెకండ్ స్టెప్ లో మనకి న్యూక్లియోఫైల్ టూ వేస్ లో అటాక్ చేసింది. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ ని రిటెన్షన్ అన్నాం, బ్యాక్ సైడ్ ని ఇన్వర్షన్ అన్నాం. సో ఫ్రంట్ సైడ్ నుంచి ఎలక్ట్రాన్స్ ఇచ్చింది, బ్యాక్ సైడ్ నుంచి ఎలక్ట్రాన్స్ ఇచ్చింది. ఎక్కువ దేనికి పాసిబిలిటీ ఉంటుందన్నాను? బ్యాక్ సైడ్ అటాక్ కి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. అందుకనే దాన్ని ఏమన్నాం? ఇన్వర్షన్ మోర్ దాన్ రిటెన్షన్, దట్ ఈస్ కాల్డ్ పార్షియల్ రెసిమైజేషన్. రేట్ ఆఫ్ రియాక్షన్ ఏంటి అంటే ఇలా రాయండి. ఆర్డర్ ఎంత అంటే 1, మాలిక్యులర్ ఎంత అంటే 1. క్లియర్. నెక్స్ట్ వచ్చేసేద్దాం, అదే SN2. మరి SN2 అంటే ఫుల్ ఫామ్ ఏం చెప్పాను? సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫైల్ బైమాలిక్యులర్. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ కూడా ఫస్ట్ ఆల్కైల్ హాలైడ్ స్ట్రెంత్ తీసుకుంటున్నాను నేను. ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. ఎందుకు రివర్స్ అవుతుందో చెప్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ అన్నాను. అండ్ సెకండ్ స్టెప్ అక్కడ ఏం రాసుకున్నాం మనం? టూ స్టెప్ మెకానిజం. మరి ఇక్కడ సెకండ్ స్టెప్ రాయండి, సింగిల్ స్టెప్ మెకానిజం. ఒక్కటే స్టెప్ లో అంతా అయిపోతుంది. థర్డ్ ఇంపార్టెంట్, అక్కడ మనం తీసుకున్నాం పోలార్ ప్రోటిక్ సాల్వెంట్, ఇక్కడ మనం తీసుకుంటాం పోలార్ అప్రోటిక్ సాల్వెంట్. పోల్స్ గా బ్రేక్ అయితే చేస్తుంది కానీ మళ్ళీ దాన్ని వచ్చి ప్రొటెక్ట్ చేసుకుంటూ అయితే కూర్చోదు. లివింగ్ గ్రూప్ నీ ఇష్టం, అబ్బా నువ్వు ఉంటే ఉండి పోతే పో అంటుంది. అది పోలార్ అప్రోటిక్ సాల్వెంట్ యొక్క లక్షణం. అదే ఇక్కడ మనం ఎసిటోన్. ఇప్పుడు రాద్దాం ఎగ్జాంపుల్. ఏమంటున్నాను? ఆల్కైల్ హాలైడ్ ప్రైమరీ అయితే బెస్ట్, ఇంకా మిథైల్ అయితే ఇంకా బెస్ట్. సో చిన్న ఆల్కైల్ హాలైడ్ ని తీసుకుందాం. స్టెప్ 1 మొత్తం ఇంకా ఏమీ లేదు అన్నాం అంటే న్యూక్లియోఫైల్ కూడా స్టెప్ 1 లో స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ రిక్వైర్డ్. చెప్పాలంటే ఒకటే స్టెప్ లో ఉంది, న్యూక్లియోఫైల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ రిక్వైర్డ్. ఏం జరుగుతుంది? ఈ గీత మీద పెట్టిన ఈ ఎసిటోన్ CC డబల్ బాండ్ OC, CH3 C డబల్ బాండ్ O CH3, పంచభూతాల్లో మూడో భూతం. ఈ ఎసిటోన్ ఏం చేస్తుంది అని అంటే పోలార్ నేచర్ అంటే పోల్స్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ చేస్తుంది. ఎలా బ్రేక్ చేసింది? పాజిటివ్ పోల్, నెగిటివ్ పోల్, పోల్స్ గా బ్రేక్ చేసింది. బ్రేక్ చేసింది అంటే కంప్లీట్ గా బ్రేక్ కాలే. నేను వెళ్ళిపోతున్నా, నేను నుంచి ఎలక్ట్రాన్స్ లాక్కుని అనుకుంటూ క్లోరిన్ సగం బాండ్ ని అలా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళింది. పార్షియల్ నెగిటివ్ ఛార్జ్. అప్పుడు కార్బన్ అయ్యో నా ఎలక్ట్రాన్ పోతుంది అని సగమే బాధపడుతుంది. పార్షియల్ పాజిటివ్ ఛార్జ్. అరే నువ్వు అలా ఏడవకు, నేను నీకు ఎలక్ట్రాన్స్ ఇస్తా అని న్యూక్లియోఫైల్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసి ఎలక్ట్రాన్స్ ని ఇద్దాము అనుకుంటుంది. సో ఇదంతా ఏంటి అని అంటే ఇంటర్మీడియట్ స్టేట్. అంటే అది అటు కంప్లీట్ గా పోలేదు, ఇది ఇటు కంప్లీట్ గా ఇవ్వలేదు, వీడు కంప్లీట్ గా ఇవ్వలేదు. ఆ స్టేట్ ని అంటాము ట్రాన్సిషన్ స్టేట్. ట్రాన్సిషన్ స్టేట్ అంటే ఏంటి? ఏది అక్కడ కంప్లీట్ గా జరగట్లేదు, సగం 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 ఉంది. దాన్ని ఇంటర్మీడియట్ స్టేట్, ట్రాన్సిషన్ స్టేట్ అంటాం. ఈ ట్రాన్సిషన్ స్టేట్ తర్వాత వీళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఓకే నాకు ఎలక్ట్రాన్స్ ఇవ్వడానికి న్యూక్లియోఫైల్ ఉంది, నువ్వు లాక్కుని పోతే ఏంటి? పో. సరే నీకు అంత ధైర్యం ఉందా, నేను పోతా అనుకుంటూ Cl కూడా వెళ్ళిపోయింది. ఏమైంది? Cl మైనస్ అయిపోయింది. కార్బన్ దగ్గరికి న్యూక్లియోఫైల్ వచ్చింది బ్యాక్ సైడ్ నుంచి, కంప్లీట్ ఇన్వర్షన్ జరిగింది. అర్థమైందా? SN1 లో రెండు సైడ్ల పాసిబిలిటీ ఉంది. ఎందుకు? అక్కడ యూజ్ చేసే సాల్వెంట్ పోలార్ ప్రోటిక్ సాల్వెంట్. క్లోరిన్ అక్కడ లేకుండా వాటర్ మాలిక్యూల్ సరౌండ్ చేసినాయి. కానీ ఇప్పుడు క్లోరిన్ ఇక్కడ ఎదుర్కొన్న ఉండటం వల్ల న్యూక్లియోఫైల్ డైరెక్ట్ గా రాగలుగుతుందా? ఫ్రంట్ సైడ్ ఎలక్ట్రాన్స్ ఇవ్వగలుగుతుందా? NU అంటే నెగిటివ్, Cl అంటే నెగిటివ్, రెండు నెగిటివ్ నెగిటివ్, రిపల్షన్. న్యూక్లియోఫైల్ కి ఓన్లీ పాసిబిలిటీ బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ నుంచి అది రాగానే క్లోరిన్ లీవ్ అయిపోయింది, ఈ కాంపౌండ్ మనకి ఫామ్ అయిపోయింది. సో దీన్ని ఏమన్నా? కంప్లీట్ ఇన్వర్షన్, 100% ఇన్వర్షన్. క్లియర్? సో 100% వెన్నుపోటు. బాహుబలి కట్టప్ప వెన్నుపోటు చూసారా? పాపం వెనకాల నుంచే పొడిచేశాడు కదా, పొడుద్దాం అనుకోలేదు అక్కడ. ఇక్కడ కూడా పొడవడం కాదు, ఎలక్ట్రాన్స్ ఇవ్వడానికి వెళ్తుంది. అర్థమైందా? సో మనం ఇప్పుడు ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటమ్మా? SN2 లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కైల్ హాలైడ్ స్ట్రెంత్. చిన్న ఆల్కైల్ హాలైడ్ ఎందుకు తీసుకోవాలి? మనది పెద్ద ఇల్లు. పెద్ద ఇల్లు ముందు నుంచి రావడం ఈజీ, అదే వెనక నుంచి రావడం అంటే చాలా దూరం అలా 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 తిరిగి రావాలి. అదే మనది చిన్న ఇల్లు. సో ఈ చిన్న ఆల్కైల్ హాలైడ్ దగ్గరికి న్యూక్లియోఫైల్ కి దారి ఓన్లీ బ్యాక్ సైడ్.
సో ఫ్రంట్ సైడ్ నుంచి దారి ఎట్లాగూ లేదు. బ్యాక్ సైడ్ అంటే చిన్న ఇంటికి అనుకోండి, వెనకాల నుంచి కూడా తొందరగా రావచ్చు కదా. అందుకని మనం తీసుకుంటాం స్మాల్ ఆల్కైల్ హాలైడ్. అర్థమైందా రెండింటికి తేడా? టెర్షియరీ ఆల్కైల్ హాలైడ్ అక్కడ ఎందుకు తీసుకోవాలి? కార్బోకాటయాన్ రియాక్షన్ ఇంటర్మీడియట్ కాబట్టి. ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ ఇక్కడ ఎందుకు తీసుకోవాలి? ఓన్లీ ఇన్వర్షన్ కాబట్టి మనకి బ్యాక్ సైడ్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువ కాబట్టి చిన్న ఆల్కైల్ హాలైడ్ తీసుకుంటాం. మరి రేట్ ఆఫ్ రియాక్షన్ రాసేద్దామా? రేట్ ఆఫ్ రియాక్షన్ రాసేటప్పుడు ఏం రాస్తాం? రేట్ కాన్స్టెంట్ ఇంటూ ఆల్కైల్ హాలైడ్ కాన్సన్ట్రేషన్, దానితో పాటు ఉన్నాడు న్యూక్లియోఫైల్ కూడా. సో ఆర్డర్ ఏమైపోతుంది? సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ 1 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 2. ఎన్ని మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయినాయమ్మా? ఆల్కైల్ హాలైడ్ ఇన్వాల్వ్ అయింది, న్యూక్లియోఫైల్ ఇన్వాల్వ్ అయింది, 2 మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి మాలిక్యులారిటీ ఎంత చెప్తాం? 2 బై మాలిక్యులర్ రియాక్షన్. ఇది అన్నమాట SN2 స్టోరీ. సో SN1 స్టోరీ, SN2 స్టోరీ చాలా ఇంపార్టెంట్. అది ఐపీ అయినా, మెయిన్స్ అయినా, నీట్ అయినా, ఎంసెట్ అయినా, బిట్సాట్ అయినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ తర్వాత రాస్తున్నారో ఆ ఎగ్జామ్స్ అన్నిటిలో ఖచ్చితంగా బిట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మరి బిట్ ఎలా వస్తుందో ఒక్కసారి చూద్దాం. సపోజ్ నేను ఇచ్చాను ఫస్ట్ దీన్ని IUPAC నేమ్ రాసి కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇది ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఇస్తున్నా, విచ్ విల్ షో మోర్ SN1 రియాక్షన్. ఏమడుగుతున్నాను? SN1 రియాక్షన్ వీటిలో ఎక్కడ ఎక్కువ జరుగుతుంది? చూడండి, ఇది ఒక ఆల్కైల్ హాలైడే, అది ఒక ఆల్కైల్ హాలైడే. మరి ఇక్కడ ఆల్కైల్ హాలైడ్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాలోజన్ అనేది బయటకు తీసి బయట పడేసాం. అవునా? SN1 కానీ SN2 కానీ ఏం జరుగుతుంది? హాలోజన్ అనేది లివింగ్ గ్రూప్. ఎప్పుడైతే హాలోజన్ బయటకు వెళ్ళిపోయిందో ఇక్కడ మనకి ఏం జనరేట్ అవుతుంది? కార్బోకాటయాన్ జనరేట్ అవుతుంది. ఇక్కడ కూడా కార్బోకాటయాన్ జనరేట్ అయింది. క్లియర్? మరి ఇప్పుడు చూడండి, SN1 అంటే ఆర్డర్ ఏం చెప్పాను? టెర్షియరీ, సెకండరీ, ప్రైమరీ. మరి ఇక్కడ జనరేట్ అయిన కార్బోకాటయాన్ చుట్టూతా ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్. అంటే దీన్ని ఏమంటాం? టెరిషియరీ కార్బోకాటయాన్. మరి ఇక్కడ జనరేట్ అయిన కార్బోకాటయాన్ చుట్టూతా ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్. అంటే ఇది సెకండరీ. SN1 ఆర్డర్ ఏం చెప్పుకున్నాం? టెరిషియరీ, సెకండరీ, ప్రైమరీ. మేడం ఎన్నిసార్లు చెప్తారు మేడం? చెప్పింది గుర్తుంచుకోండి, ఎగ్జామ్ లో ఇంప్లిమెంట్ చేయండి. క్లియర్? సో ఆన్సర్ ఏమైపోతుంది? A గ్రేటర్ దాన్ B. దట్స్ ఇట్. సో ఇలా సింపుల్ క్వశ్చన్స్ కూడా ఇస్తూ ఉంటాడు, జాగ్రత్తగా పెట్టండి. పెద్ద పెద్ద డెప్త్కి వెళ్ళే క్వశ్చన్స్ అయితే ఏమి ఇవ్వడు. సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చినా కాన్సెప్ట్ అర్థం అవ్వాలి ఫస్ట్. ఓకేనా? సో ఇలా మనం న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసేద్దాం ఎలైలిక్ సబ్స్టిట్యూషన్. ఎలైల్ కార్బన్ అని దేన్ని అంటాం? డబుల్ బాండ్ కార్బన్ అడ్జసెంట్ కార్బన్ ఈజ్ కాల్డ్ ఎలైల్ కార్బన్. చూడండి, చూస్తే ఇది ఎలా కనబడుతుంది? ఇది ఒక ఆల్కీన్ కదా. జనరల్ గా ఆల్కీన్స్ అనేవి ఎడిషన్ రియాక్షన్స్ ని షో చేస్తాయి. మరి నేను ఇక్కడ ఏం రాశాను? సబ్స్టిట్యూషన్. కొన్ని ఆల్కీన్స్ ఎప్పుడైతే గీత మీద 3 కండిషన్స్ ఉంటాయో అప్పుడు అలాంటి టైంలో ఆల్కీన్స్ లో ఏం జరుగుతుందంటే సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. మరి ఆ 3 కండిషన్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ కండిషన్ హై టెంపరేచర్. సెకండ్ కండిషన్ గీత మీద NBS, N బ్రోమోసక్సినమైడ్ కనబడ్డా సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. థర్డ్ కండిషన్ సల్ఫ్యూరైల్ క్లోరైడ్. ఈ మూడిట్లో ఏది కనబడ్డా మనకి ఆల్కీన్స్ లో ఎలైల్ కార్బన్ దగ్గర అంటే డబుల్ బాండ్ కార్బన్ అడ్జసెంట్ కార్బన్ దగ్గర మనకి జరుగుతుంది సబ్స్టిట్యూషన్. అదే ఎలైలిక్ సబ్స్టిట్యూషన్. ఎగ్జాంపుల్ చూద్దామా? సపోజ్ నేను తీసుకున్నాను ఈ కాంపౌండ్, దీనికి నేను ఇస్తున్నాను హాలోజన్ తో ట్రీట్ చేస్తున్నాను. గీత మీద పెట్టాను NBS. NBS కనబడగానే ఇది ఎలైలిక్ సబ్స్టిట్యూషన్. సో క్లోరిన్ డైరెక్ట్ గా వచ్చి ఎలైల్ కార్బన్ దగ్గర సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. మరి కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ ఇంకో క్లోరిన్ తో కలిసి HCl అయిపోతుంది. సో ఆన్సర్ ఏమొస్తుంది? C డబల్ బాండ్ C Cl ప్లస్ HCl. అర్థమైందా? ఎలైల్ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ ఒక క్లోరిన్ కలిస్తే HCl అయింది. ఆ ఎలైల్ కార్బన్ దగ్గరికి ఇంకొక క్లోరిన్ వెళ్ళింది, అదే ఎలైల్ క్లోరైడ్. IUPAC నేమ్ కామెంట్ సెక్షన్ లో రాయండి. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం దీని మీద. సపోజ్ నేను ఇచ్చాను క్వశ్చన్ ఇలా, దీని పేరేంటి? సైక్లోప్రోపీన్. దీనికి పెట్టాను Br2, గీత మీద పెట్టాను SO2Cl2. మళ్ళీ SO2Cl2 కలపగానే ఎలైల్ కార్బన్ ఉందా లేదా చూడాలి. ఉంది ఎలైల్ కార్బన్. ఎక్కడుంది? ఇది డబల్ బాండ్ కార్బన్.
డబల్ బాండ్ కార్బన్ కి అడ్జసెంట్ కార్బన్ అంటే అదే కదా, అక్కడికి ఎవరు వెళ్తారు, ఒక బిఆర్ వెళ్తాడు. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్, ఆన్సర్ ఏమవుతుంది ఇది. దీని పేరు కూడా రాయండి, చాలా ఇంపార్టెంట్ దీని నేమ్. క్లియర్? ఫైనల్ గా అక్కడ ఉన్న హైడ్రోజన్ ఇంకో బిఆర్ కలిస్తే ఏమైపోయింది, హెచ్బిఆర్. సింపుల్ ఎలైలిక్ సబ్స్టిట్యూషన్ ఎగ్జామ్ లో వస్తే ఫ్రీగా 4 మార్క్స్ వచ్చినట్టు. ఓకేనా? కాబట్టి ఇలాంటి ఫ్రీ 4 మార్క్స్ మాత్రం మనం వదులుకోకూడదు. ఇలా ఓవరాల్ గా సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఏమేంటవి? ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అండ్ ఎలైలిక్ సబ్స్టిట్యూషన్. మరి ఇప్పుడు మనం అడుగు పెట్టేసేద్దాం ఎందులోకి, ఎడిషన్ రియాక్షన్స్. సైడ్ హెడ్డింగ్ పెట్టేసుకోండి, ఎడిషన్ రియాక్షన్స్. ADDITION, ఎడిషన్ రియాక్షన్స్. సో నేను ప్రతిసారి చెప్తున్నాను, ప్రతి రియాక్షన్ లోను ఫస్ట్ అసలు రియాక్టెంట్ ఏంటి ఒక ఐడియా కావాలి అని. ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ అనగానే ఎవరు రియాక్టెంట్ గా గుర్తు రావాలి, ఆల్కేన్స్. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనగానే బెంజీను, ఆ 5 టైప్స్, హాలోజినేషన్, సల్ఫోనేషన్, ఆల్కైలేషన్, ఎసైలేషన్, నైట్రేషన్ చెప్పుకున్నాం కదా ఎలక్ట్రోఫిలిక్ సాంగ్. నెక్స్ట్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనగానే గుర్తు రావాలి, ఆల్కైల్ హాలైడ్స్. ఎలైలిక్ సబ్స్టిట్యూషన్ అనగానే ఈ 3 కండిషన్స్, either NBS, RS4-Cl2 or high temperature కనబడేటప్పుడు ఎలైల్ కార్బన్ దగ్గర సబ్స్టిట్యూషన్. ఇది ఓవరాల్ బ్రీఫ్ లుక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. అలాగే ఎడిషన్ రియాక్షన్స్ మొత్తం ఎన్ని టైప్స్ మనకి, 3 టైప్స్. ఏమేమి ఎడిషన్ రియాక్షన్స్, ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్, ఫ్రీ రాడికల్ ఎడిషన్, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. అరే మ్యామ్ ఇందాక కూడా ఇవే కదా, ఇవే సేమ్ అవే ఉంటాయి. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్, ఫ్రీ రాడికల్ ఎడిషన్, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. ఎలైలిక్ ఎడిషన్ ఉండదు. జనరల్ గా ఎందుకు ఉండదు, అసలు ఏంటి మళ్ళీ చూద్దాం. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టేసుకోండి, ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఏంటి, ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ అంటే ఏంటి, ఎలక్ట్రోఫైల్స్ ఫస్ట్ యాడ్ అవుతాయి, ఎలక్ట్రోఫైల్స్ ఫస్ట్ యాడ్ అవుతాయి. సో జనరల్ గా ఈ ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ మళ్ళీ మనం 3 ways లో డివైడ్ చేస్తాం. అవే హైడ్రేషన్, హైడ్రోహాలోజినేషన్, హైడ్రోహాలోజినేషన్. థర్డ్ టైప్ హాలోజినేషన్, హాలోజినేషన్. మరి దేనికైనా ఇప్పుడు వేటికి యాడ్ చేయాలి వీటిని, హైడ్రేషన్ అంటే ఎవరిని యాడ్ చేయాలి, ఇది మనకు కావాల్సింది. రియాక్టెంట్ ఏంటి ఎడిషన్ అంటే, ఆల్కీన్స్. అవి సిమెట్రికల్ అవ్వచ్చు, అన్సిమెట్రికల్ అవ్వచ్చు. సో ఆల్కీన్స్ కి ప్రతి దాంట్లోనూ రియాక్టెంట్ ఏంటమ్మా అంటే ఆల్కీనే. హైడ్రేషన్ అంటే ఎవరిని యాడ్ చేస్తున్నాం, వాటర్ ని యాడ్ చేస్తున్నాం. అర్థమైందా? హైడ్రేషన్ అంటే ఏంటి, వాటర్ ని యాడ్ చేయడం. డీహైడ్రేషన్, డీహైడ్రేట్ అయిపోయామంటాం అంటే ఏంటి, బాడీ నుంచి వాటర్ వెళ్ళిపోయింది, కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాం. అవునా కదా? అసలే ఎండాకాలంలో ఏమవుతుంది, డీహైడ్రేట్ అవుతుంది బాడీ. అందుకని ఏం చేస్తూ ఉండాలి, అప్పుడప్పుడు కాదు కనీసం అరగంటకైనా మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. ఓకేనా? మీరు చదువుకునేటప్పుడు కూడా బాగా చదివేసేయండి కాదనట్లేదు, కానీ ప్రతి అరగంటకి ఖచ్చితంగా వాటర్ బాటిల్ ఇలా పక్కన పెట్టుకుని మంచిగా నీళ్లు తాగుతూ ఉండండి. అప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్ గా బ్రెయిన్కి వెళ్తాయి. ఓకే, సో ఇప్పుడు నేనేమంటున్నాను, ఆల్కీన్స్ కి వాటర్ ని యాడ్ చేస్తున్నాం, దాన్నే హైడ్రేషన్ అంటాం. అదే ఆల్కీన్స్ కి హైడ్రోజన్ విత్ హాలోజన్ ని యాడ్ చేస్తే దాన్ని అంటాం హైడ్రో హాలోజినేషన్. ఆల్కీన్స్ కి హాలోజన్ ని యాడ్ చేస్తే అంటాం హాలోజినేషన్. క్లియర్? ఇది సింపుల్ ఐడియా. ఎడిషన్ ఎప్పుడు జరుగుతుంది, ఆల్కీన్ కనబడితే జరుగుతుంది. ఆల్కీన్ విత్ వాటర్ ఉందా, హైడ్రేషన్. HCl ఉందా, హైడ్రో హాలోజినేషన్. హాలోజన్ ఉంటే హాలోజినేషన్. సో ఇప్పుడు 1 by 1 హైడ్రేషన్ అంటే ఏంటి, హైడ్రో హాలోజినేషన్ అంటే ఏంటి, హాలోజినేషన్ అంటే ఏంటో చూసేద్దాం. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, అదే హైడ్రేషన్. సో నేను ఆల్కీన్ తీసుకుంటున్నాను, సిమెట్రికల్ ఆల్కీన్ తీసుకుంటున్నాను, అన్సిమెట్రికల్ ఆల్కీన్ తీసుకుంటున్నాను. దీనికి వాటర్ యాడ్ చేస్తున్నా, దీనికి వాటర్ యాడ్ చేస్తున్నా. ఎప్పుడైనా వాటర్ ఎడిషన్ లో మనకి కనబడుతుంది either H2SO4 ఆర్ HgSO4, గీత మీద కనబడేది. ఎప్పుడు వాటర్ ఎలా బ్రేక్ అవుతుంది, H+OH-, వాటర్ బ్రేక్ అయ్యింది, ఎలక్ట్రోఫైల్ జనరేట్ అయ్యింది. జనరేట్ అయిన ఎలక్ట్రోఫైల్ వచ్చి యాడ్ అవుతుంది, అదే కదా ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్. ఎక్కడ సిమెట్రికల్ ఆల్కీన్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు. డబల్ బాండ్ ని బ్రేక్ చేస్తాం, ఒక కార్బన్ కి ప్లస్, ఒక కార్బన్ కి మైనస్.
మైనస్ ఉన్న దాని దగ్గరికి హెచ్ ప్లస్ వెళ్తుంది, ప్లస్ ఉన్న దాని దగ్గరికి ఓహెచ్ మైనస్ వెళ్తుంది. సిమెట్రికల్ ఆల్కైన్ లో ఏ రా అయితే ఏంది పళ్ళోడు కొట్టుకోవడానికి అన్నట్టు, ఏ కార్బన్ అయితే ఏంది ఓహెచ్ యాడ్ అవడానికి అని ఎటు చూసినా ఇథైల్ ఆల్కహాలే అవుతుంది. మరి ట్విస్ట్ ఎక్కడ వస్తుంది అంటే అన్సిమెట్రికల్ ఆల్కీన్ లో ఏం జరుగుతుంది, జనరేట్ అయింది ఎలక్ట్రోఫైల్ హెచ్ ప్లస్ ఎగురుకుంటూ వచ్చింది. ఇక్కడ యాడ్ అవుదాం అనుకుంటుంటే ఆల్కీన్ బ్రేక్ అయింది. ఇక్కడ మళ్ళీ వచ్చింది ఇంటర్మీడియట్ స్టోరీ. ఆల్కిన్ బ్రేక్ అయితే ఒక కార్బన్ కి ప్లస్ ఒక కార్బన్ కి మైనస్ రావాలి. మరి ఏ కార్బన్ కి ప్లస్ వస్తే బెస్ట్, ఫస్ట్ కార్బనా సెకండ్ కార్బనా? కార్బన్ కి ప్లస్ అంటే కార్బోకాటియాన్. కార్బోకాటియాన్ ఎప్పుడు స్టేబుల్ అవుతుంది, అది టెర్షరీ గాని సెకండరీ గాని ప్రైమరీ గాని. మరి అందుకని ప్లస్ వస్తుంది ఇక్కడికి, మైనస్ వస్తుంది ఇక్కడికి. మైనస్ దగ్గరికి హెచ్ ప్లస్ వెళ్తుంది, ప్లస్ దగ్గరికి ఓహెచ్ మైనస్ వెళ్తుంది. ఫామ్ అయ్యే ఆల్కహాల్ ఏంటి, propane 2ol or isopropyl alcohol. అది స్టోరీ. సో ఆల్కీన్స్ ని హైడ్రేషన్ చేస్తే వచ్చే ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఆల్కహాల్స్. క్లియర్, అర్థమైంది కదా. సిమెట్రికల్ ఆల్కిన్, అన్సిమెట్రికల్ ఆల్కిన్. ఈ అన్సిమెట్రికల్ ఆల్కిన్స్ కి మనం ఇక్కడ యూజ్ చేసిన రూలే మార్కోనికాఫ్ రూల్. మార్కోనికాఫ్ అనేవాడు ఏం చెప్పాడంటే అయ్యా డబుల్ బాండ్ కార్బన్లను సెలెక్ట్ చేయండి, యాడ్ చేయండి హైడ్రోజన్ ని, ఎక్కువ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్. అర్థమైందా, డబుల్ బాండ్ కార్బన్, ఈ కార్బన్ దగ్గర 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఈ కార్బన్ దగ్గర ఒక్కటే హైడ్రోజన్ ఉంది. సో హైడ్రోజన్స్ ఎక్కువ దీని దగ్గర ఉన్నాయి. హెచ్ ఎవరి దగ్గరికి వెళ్తుందిగా, ఎవరి దగ్గర హైడ్రోజన్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళ దగ్గరికి. అందుకని హెచ్ దీనికి ఓహెచ్ దానికి పడేసాం. ఇది మార్కోనికాఫ్ రూల్. మరి ఈ రూల్ అన్ని చోట్ల సాటిస్ఫై అయిందా అంటే కాలే. అందుకే నేనేమన్నాను, మెకానిజమే ఫాలో అవ్వండి, ప్రతిసారి సక్సెస్ అవుతారు. అదే క్వశ్చన్ ఇలా ఇచ్చి వాటర్ ని యాడ్ చేయమన్నా, H2O పెట్టాను, గీత మీద HgSO4 ఇచ్చా. ఇప్పుడు హెచ్ ప్లస్ వస్తుంది, డబల్ బాండ్ బ్రేక్ అయింది. ఏ కార్బన్ కి ప్లస్, ఇప్పుడు సెకండరీ కార్బోకాటియాన్ చూస్తుంది. సెకండరీ కార్బోకాటియాన్, అరే నేను ఇంకొక ప్లస్ ముందుకు జరిగితే టెరిషరీ అవుతాను కదా. అందుకని షిఫ్టింగ్ ఆఫ్ కార్బోకాటియాన్ జరిగి ఫైనల్ గా ప్లస్ ఎక్కడికి వస్తుందమ్మా, ఈ కార్బన్ దగ్గరికి ప్లస్ వచ్చేసింది. అక్కడికి వెళ్ళి ఓహెచ్ యాడ్ అయితే మనకి వచ్చే ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ఓహెచ్ వస్తుంది. క్లియర్, మార్కోనికాఫ్ ఆన్సర్ రాయండి అంటే ఏమొస్తుంది, ఇక్కడ ఓహెచ్ వస్తుంది. అవునా, ఆప్షన్స్ లో కనబడుతుంది మనకి ఓహెచ్ పొజిషన్. ఇక్కడ ఇస్తాడు ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ ఏ అటు సైడు అలా ఇవ్వచ్చు. అర్థమైందా. సో మనం చూడాలి, అది మార్కోనికాఫ్ అంటే అన్ని వేళలా సాటిస్ఫై కాదు, మెకానిజమే ఫాలో అవ్వండి. మెకానిజం అంటే షిఫ్టింగ్ ఆఫ్ కార్బోకాటియాన్ కూడా జరుగుతుంది. క్లియర్, అర్థమైంది కదా హైడ్రేషన్. నెక్స్ట్ వచ్చేసేద్దాం, అదే హైడ్రో హాలోజినేషన్. సెకండ్ టైప్ ఏంటి, హైడ్రో హాలోజినేషన్. అంటే హైడ్రోజన్ ని హాలోజన్ ని కలిపి యాడ్ చేస్తాం. సో మళ్ళీ సిమెట్రికల్ ఆల్కిన్ తీసుకున్నా, అన్సిమెట్రికల్ ఆల్కిన్ తీసుకున్నా, అసలు చెప్పాలంటే రెండు సేమే తెలుసా. హైడ్రేషన్ అన్న హైడ్రో హాలోజినేషన్ అన్న ఒకటే, అక్కడ వాటర్ ఇక్కడ హెచ్సిఎల్, ఏమీ తేడా లేదు. కావాలంటే చూడండి, ప్లస్ హెచ్సిఎల్ ప్లస్ హెచ్సిఎల్, గీత మీద కార్బన్ టెట్రాక్లోరైడ్. హైడ్రో హాలోజినేషన్ అంటే రియేజెంట్ ఏంటి, కార్బన్ టెట్రాక్లోరైడ్ యాడ్ చేయాలి. ఏముంది, ఒకదానికి హెచ్ ఒకదానికి సిఎల్. క్లియర్, ఇక్కడ కూడా సేమ్ థింగ్ కదా. ప్లస్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ, మైనస్ ఇక్కడ. అప్పుడు ఏమైపోతుంది, 2-chloro-propane అనేది జనరేట్ అయ్యింది. క్లియర్. మరి ఆల్కిన్, ఇంత పెద్ద ఆల్కిన్ ఇచ్చాను, ఎక్కడ ఇంకో పేజీలో ఇస్తా. దీని ఆన్సర్ రాయండి, సి డబల్ బాండ్ సి ప్లస్ హెచ్సిఎల్, గీత మీద CCl4. ఇప్పుడేమవుతుంది, డబల్ బాండ్ బ్రేక్ అవుతుంది. ఈ కార్బన్ కి ప్లస్, ఈ కార్బన్ కి మైనస్. ఏం జనరేట్ అయింది, ప్లస్ ఇక్కడికి వచ్చింది. ప్లస్ మళ్ళీ థింక్ చేసుకుంటుంది నేను టెర్షరీ అవుదామని. మళ్ళీ ప్లస్ ఇటు సైడ్ కి షిఫ్ట్ అయితే ఈ కార్బన్ దగ్గర హైడ్రోజన్స్ లేవు. అప్పుడు ఏం జరుగుతుంది, 1,2 మిథైల్ షిఫ్ట్. సో ఈ కార్బన్ దగ్గరికి ఇంకో కార్బన్ వస్తుంది, ప్లస్ పోయింది. ఈ కార్బన్ కి పైన కార్బన్, పక్కన కార్బన్, ఫైనల్ గా ఇక్కడ ప్లస్ వస్తుంది. ఈ ప్లస్ వచ్చిన దాని దగ్గరికి Cl మైనస్ వస్తే ఆన్సర్ ఫైనల్ గా ఏమైపోతుంది, కార్బన్ కార్బన్ కార్బన్, దీని దగ్గర క్లోరిన్. క్లియర్, అర్థమైంది కదా. ఏమీ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డబుల్ బాండ్ ని బ్రేక్ చేస్తాం, ప్లస్ జనరేట్ అవుతుంది. ఆ ప్లస్ స్టెబిలిటీ కోసం షిఫ్ట్ అవుతుంది, అది హైడ్రేట్ షిఫ్ట్ అవ్వచ్చు, మిథైల్ షిఫ్ట్ అవ్వచ్చు. అలా షిఫ్ట్ అయిన తర్వాత ఫైనల్ గా ప్లస్ టెర్షరీ దగ్గరికి రాగానే అక్కడ హాలోజన్ ని పెట్టేసేయండి. క్లియర్, అర్థమైంది కదా హైడ్రో హాలోజినేషన్.
నెక్స్ట్ వచ్చేసేద్దాం అదే థర్డ్ టైప్ హాలోజినేషన్. హాలోజినేషన్ అంటే హాలోజన్ ని యాడ్ చేస్తాం. సిమెట్రికల్ ఆల్కిన్ అయినా అన్సిమెట్రికల్ ఆల్కిన్ అయినా ఇక్కడ చేసేది ఏమీ లేదు, జస్ట్ డబుల్ బాండ్ ని బ్రేక్ చేయడం, యాడ్ చేయడం ఆపోజిట్ సైడ్, యాంటీ ఎడిషన్. ఇక్కడ ఒక సిఎల్, ఇక్కడ ఒక సిఎల్. అదే దీనికైతే సి సింగిల్ బాండ్ సి సింగిల్ బాండ్ సి. క్లియర్? ఏం హాలోజన్స్ వస్తున్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్, విసినల్ డైహాలైడ్స్. ప్రొడక్ట్ ఏంటి? విసినల్ డైహాలైడ్స్. హైడ్రేషన్ చేసే ప్రొడక్ట్ ఏంటి? ఆల్కహాల్స్. హైడ్రో హాలోజినేషన్ చేసే ప్రొడక్ట్ ఏంటి? ఆల్కైల్ హాలైడ్స్. హైడ్రో హాలోజినేషన్ చేసే ప్రొడక్ట్ ఏమొచ్చింది? ఆల్కైల్ హాలైడ్స్. మరి హాలోజినేషన్ చేసే ప్రొడక్ట్ ఏమొచ్చింది? విసినల్ డైహాలైడ్స్. అంటే ఏం లేదు, అడ్జసెంట్ కార్బన్స్ కి హాలోజన్స్ వస్తే దాన్ని విసినల్ డైహాలైడ్స్ అంటాం. క్లియర్? సో ఇలా హైడ్రేషన్, హైడ్రో హాలోజినేషన్, హాలోజినేషన్ కంప్లీట్ చేసేస్తున్నాం. ఇవి ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్. మరి ఇప్పుడు వచ్చేసేద్దాం అదే ఫ్రీ రాడికల్ ఎడిషన్ రియాక్షన్. ఫ్రీ రాడికల్ ఎడిషన్. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ నే అన్నాము ఇందాక, మార్కోనికాఫ్ రూల్ అనేది ఉపయోగించాం. ఫ్రీ రాడికల్ ఎడిషన్ కి నేమ్ ఏంటి అంటే యాంటీ మార్కోనికాఫ్ రూల్ ని ఉపయోగిస్తాం. దాన్ని అంటాం ఖరాష్ ఎఫెక్ట్. క్లియర్? సో సేమ్, కానీ ఫ్రీ రాడికల్ ఎడిషన్ ఓన్లీ అన్సిమెట్రికల్ ఆల్కీన్స్ దగ్గర మాత్రమే జరుగుతుంది. అన్సిమెట్రికల్ ఆల్కీన్ కండిషన్ చూడండి, HBr విత్ పెరాక్సైడ్. హైడ్రో హాలోజినేషన్ లో జరుగుతుంది, అందులో కూడా HBr కి మాత్రమే జరుగుతుంది, HBr విత్ పెరాక్సైడ్. క్లియర్? ఆర్ H2O BH3RB2. సో యాంటీ మార్కోనికాఫ్ 2 వేస్ లో జరుగుతుంది. HBr విత్ పెరాక్సైడ్ ఉన్నా జరుగుతుంది, H2O విత్ డైబోరేన్ ఉన్నా జరుగుతుంది. ఏంటి మరి యాంటీ మార్కోనికాఫ్ అంటే? ఏం లేదు, మార్కోనికాఫ్ అంటే ఏంటి? సెలెక్ట్ డబుల్ బాండ్ కార్బన్, యాడ్ హైడ్రోజన్ టు దట్ కార్బన్ విచ్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. మరి యాంటీ అంటే సెలెక్ట్ డబుల్ బాండ్ కార్బన్, యాడ్ హైడ్రోజన్ టు దట్ కార్బన్ విచ్ హ్యావ్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. సో దీనికి నేను యాడ్ చేస్తున్నాను HBr. గీత మీద ఒక పెరాక్సైడ్ పెట్టాను, ఆక్సిజన్ ఆక్సిజన్ సింగిల్ బాండ్ పెరాక్సైడ్. HBr వెళ్ళింది. ఈ రెండు కార్బన్స్ లో H ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఇప్పుడు ఏ కార్బన్ కి హైడ్రోజన్స్ తక్కువ ఉంటాయో సెకండ్ కార్బన్ కి హైడ్రోజన్స్ తక్కువ ఉన్నాయి. సో Br ఫస్ట్ కార్బన్ కి, హైడ్రోజన్ సెకండ్ కార్బన్ కి వెళ్తే ఆన్సర్ ఏమొచ్చింది? 1 బ్రోమోప్రోపేన్. అదే పెరాక్సైడ్ లేకుండా CCl4 ఉంటే 2 బ్రోమోప్రోపేన్ అయ్యేది. అర్థమైందా? సేమ్ దీనికి వాటర్ ని యాడ్ చేస్తున్నా ఇదే క్వశ్చన్ కి. C డబల్ బాండ్ CCC. ఎంత పెద్ద కాంపౌండ్ అయినా ఇవ్వండి, నష్టం ఏమీ లేదు, ఏం ట్విస్టులు లేవు. ప్లస్ H2O, గీత మీద BH3 ఇచ్చాడు, షిఫ్టింగ్లు గిఫ్టింగ్లు ఏమీ లేదు. OH ఎక్కడికి వస్తుంది? ఫస్ట్ కార్బన్ దగ్గరికి. అంతే, ఇంకా అంతకన్నా మనం చేయాల్సింది ఏమీ లేదు. 3 కార్బన్ ఇక్కడ, ఇక్కడ OH. అర్థమైందా? షిఫ్టింగ్లు జరగడం ఏమి ఉండదు యాంటీ మార్కోనికాఫ్ రూల్ లో. క్లియర్? ఇది ఫ్రీ రాడికల్ ఎడిషన్. ఫ్రీ రాడికల్ ఎడిషన్ ఓన్లీ one case HBr with peroxide and another case H2O with BH3. BH3 చేస్తే ప్రైమరీ ఆల్కహాల్స్ వస్తాయి, పెరాక్సైడ్ పెడితే 1 బ్రోమోప్రోపేన్ ఆన్సర్ అనేది వచ్చింది. క్లియర్? ఇది ఫ్రీ రాడికల్ ఎడిషన్. నెక్స్ట్ వచ్చేసేద్దాం అదే న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. జనరల్ గా ఎడిషన్ అంటే ఎవరు గుర్తు రావాలి? ఆల్కీన్స్ గుర్తు రావాలి అన్నాను. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ అయినా ఫ్రీ రాడికల్ ఎడిషన్ అయినా సిమెట్రికల్ ఆల్కీన్స్ అన్సిమెట్రికల్ ఆల్కీన్స్ అనుకుంటూ చేస్తున్నాం. మరి న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ ఎవరి దగ్గర జరుగుతుంది అంటే రియాక్టెంట్ ఎవరు? ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్. న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ అంటే రియాక్టెంట్ వెంటనే గుర్తు రావాలి, ఆల్డిహైడ్ కానీ కీటోన్ కానీ. క్లియర్? సో ఆల్డిహైడ్, నేను చిన్ని ఆల్డిహైడ్, అదే మన ఫార్మాల్డిహైడ్, పంచభూతాల్లో ఫస్ట్ భూతం ఫార్మాల్డిహైడ్ ని తీసుకున్నా. న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ అంటే మనం రియేజెంట్ పెట్టాలి ఖచ్చితంగా, HCN, హైడ్రోజన్ సైనైడ్, గీత పెట్టండి. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? HCN బ్రేక్, H ప్లస్ CN మైనస్. ఫార్మాల్డిహైడ్ ఆక్సిజన్ కి మైనస్, కార్బన్ కి ప్లస్. సో మనకి ఇప్పుడు న్యూక్లియోఫైల్ వచ్చి ఫస్ట్ యాడ్ అవుతుంది. ఎవరి దగ్గరికి వస్తుంది? కార్బన్ కి ప్లస్. సో ఏం జనరేట్ అయిందమ్మా? ఈ కార్బన్ దగ్గర సైనైడ్, O మైనస్ దగ్గరికి H వెళ్తే ప్రొడక్ట్ ఏమొచ్చింది? ఫార్మాల్డిహైడ్ సైనోహైడ్రిన్.
క్లియర్. సో గమనించండి, ఈ కార్బన్ ఏ హైబ్రిడైజేషన్ లో ఉంది? డబల్ బాండ్ ఉంటే sp2. మరి ఫామ్ అయిన ప్రొడక్ట్ దగ్గర ఉన్న కార్బన్ sp3. హైబ్రిడైజేషన్ ఏమైంది? న్యూక్లియోఫిలిక్ అడిషన్ జరిగితే చేంజ్ అయింది. ప్లానార్ జామెట్రీ నుంచి టెట్రాహెడ్రల్ జామెట్రీలోకి చేంజ్ అయింది. 120 degrees బాండ్ యాంగిల్ నుంచి 109 degrees 28 బాండ్ యాంగిల్ కి చేంజ్ అయింది. అర్థమైందా? హైబ్రిడైజేషన్ చేంజ్ అయితే ఎన్ని వస్తున్నాయో. క్లియర్. సో న్యూక్లియోఫిలిక్ అడిషన్ అంటే ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ లో కానీ జరుగుతుంది. కార్బన్ sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ కాస్త sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ గా మారుతుంది. మరి క్వశ్చన్ ఇచ్చా, ఆప్షన్ ఏ ఫార్మాల్డిహైడ్, ఆప్షన్ బి ఎసిటాల్డిహైడ్, ఆప్షన్ సి ఎసిటోన్, ఆప్షన్ డి ఎసిటోఫినోన్ ఇవ్వద్దామా? ఆప్షన్ డి ఇచ్చాను, ఎసిటోఫినోన్. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చి దేంట్లో న్యూక్లియోఫిలిక్ అడిషన్ బాగా జరుగుతుంది అన్న. అరే మ్యామ్ అన్ని ఆల్డిహైడ్స్ కీటోన్సే. మరి న్యూక్లియోఫిలిక్ అడిషన్ జరుగుతుంది ఆల్డిహైడ్స్ లో బాగా ఎక్కువ కంపేర్డ్ టు కీటోన్స్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, లెస్ స్టెరిక్ హిండరెన్స్. లెస్ స్టెరిక్ హిండరెన్స్ అంటే లెస్ క్రౌడీనెస్ కాంపౌండ్స్ లో న్యూక్లియోఫిలిక్ అడిషన్ బాగా జరుగుతుంది. మరి ఇక్కడ చూసుకుంటే లెస్ క్రౌడీ కాంపౌండ్ ఎవరు అని అంటే ఫస్ట్ ఫార్మాల్డిహైడ్, తర్వాత ఎసిటాల్డిహైడ్, తర్వాత ఎసిటోన్, తర్వాత ఎసిటోఫినోన్. క్లియర్. అర్థమైంది కదా? ఇది న్యూక్లియోఫిలిక్ అడిషన్ స్టోరీ. ఇలా మనం ఏమేం కంప్లీట్ చేసేసుకున్నాం? ఎలక్ట్రోఫిలిక్ అడిషన్, ఫ్రీ రాడికల్ అడిషన్, న్యూక్లియోఫిలిక్ అడిషన్. అండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్, అలైలిక్ సబ్స్టిట్యూషన్. మరి ఇంకా లాస్ట్ మిగిలిపోయింది అదే ఎలిమినేషన్. చివరికి ఏం చేస్తున్నాం? అన్నిటిని మన బ్రెయిన్ లోంచి ఎలిమినేట్ చేసేసేయండి. ఎలిమినేషన్ రియాక్షన్స్ చేసేస్తారా? చేస్తే అంతే, ఇంకా విన్నదానికి ఉపయోగం ఏముంటుంది? అందుకే బ్రెయిన్ లో ఉంటే ఎట్లాగో ఎలిమినేట్ అయిపోతాయి. బుక్ లో రాయండి, మంచిగా పెన్ పెట్టుకుని బుక్ పెట్టుకుని రాయండి. అప్పుడు మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, వావ్ మనం ఇంత నోట్స్ ప్రిపేర్ చేసాం, మన బ్రెయిన్ లోకి కొంచెం కొంచెం కంటెంట్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాం అన్న ఫీలింగ్ వస్తుంది. ఏం లేదంటే మన బ్రెయిన్ లో ఏం ఉండదు ఫైనల్ గా. ఓకేనా? మరి ఎలిమినేషన్ రియాక్షన్స్ అనగానే ఎడిషన్ కి ఆపోజిట్. ఎడిషన్ అంటే ఏం చెప్పాను? 3 టైప్స్. ఏవేంటివి? హైడ్రేషన్, హైడ్రోహాలోజినేషన్, హాలోజినేషన్. ఎలిమినేషన్ అంటే దాని ముందు డి పెట్టండి. డీహైడ్రేషన్, డీహైడ్రోహాలోజినేషన్, డీహైడ్రోహాలోజినేషన్, డీహాలోజినేషన్. ఎలిమినేషన్ అంటే ఏం లేదు, దాని ముందు డి పెట్టేయండి. క్లియర్. డిహైడ్రేషన్ అంటే వాటర్ ని తీసేయడం. డీహైడ్రోహాలోజినేషన్ హైడ్రోజన్ హాలోజన్ ని కలిపి పీకేయడం. డీహాలోజినేషన్ హాలోజన్ ని రిమూవ్ చేయడం. సో 1 by 1 మళ్ళీ చెప్పేసుకుంటూ వద్దాం. చాలా ఈజీ యాక్చువల్ గా ఎలిమినేషన్. జనరల్ గా జాగ్రత్తగా చూడండి. ఈ ఎలిమినేషన్ రియాక్షన్స్ మళ్ళీ మనకి 2 టైప్స్. ఈవెన్ ఎలిమినేషన్, E2 ఎలిమినేషన్. ఫస్ట్ ఈవెన్ ఎలిమినేషన్ సేమ్ థింగ్ SN1 లాగా అన్నమాట. అంటే 2 స్టెప్ మెకానిజం. పోలార్ ప్రోటిక్ సాల్వెంట్. ఈవెన్ అంటే ఇవి రెండు గుర్తుంచుకోండి. మరి డీహైడ్రేషన్ అంటే మీనింగ్ ఏమన్నాము? వాటర్ ని తీసేయడం. హైడ్రేషన్ అంటే వాటర్ ని యాడ్ చేసాం కదా. డీహైడ్రేషన్ అంటే వాటర్ ని తీసేస్తాం. వేటి నుంచి వాటర్ ని తీసేస్తాం? ఆల్కహాల్స్. సో డీహైడ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? మనకి ఆల్కహాల్స్ లో జరుగుతుంది. మనం మాట్లాడుకుంటున్నాం ఫస్ట్ ఈవెన్ ఎలిమినేషన్ గురించి కదా. సో ఈవెన్ ఎలిమినేషన్ లో ఫస్ట్ టైప్ డీహైడ్రేషన్, ఆల్కహాల్స్ నుంచి వాటర్ ని తీసేయాలి. మరి వాటర్ రిమూవ్ చేయాలని అంటే టెంపరేచర్ ఎక్కువ ఉండాలి. H2SO4 విత్ హీట్ కనబడితే అక్కడ మనకి జరుగుతుంది డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. OH అటాచ్ అయి ఉన్న కార్బన్, పక్కనున్న కార్బన్ ఆల్ఫా కార్బన్. ఎప్పుడైతే OH బయటకు వెళ్ళిపోతూ ఉంటుందో కార్బన్ కి ఏమొస్తుంది? పాజిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ ఛార్జ్ కి పక్కనున్న కార్బన్ ఏమవుతుంది? ఆల్ఫా కార్బన్. ఆల్ఫా కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్స్ లో ఒక హైడ్రోజన్ ఎలక్ట్రాన్స్ ని ఇచ్చేస్తుంది. అంటే అప్పుడు ఆన్సర్ ఏమైపోతుంది? C+C. ఆల్కీన్స్ అనేవి ప్రొడక్ట్ గా ఫామ్ అవుతాయి. +H2O. క్లియర్. అర్థమైందా? డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఆల్కీన్స్,
dehydrohalogenation of alkyl halides, alkenes, dehalogenation of vicinal dihalides, alkenes. ఎలిమినేషన్ లో ప్రొడక్ట్ ఏంటి అంటే ఆల్కీన్స్, ఎడిషన్ లో రియాక్టెంట్ ఏంటి ఆల్కీన్స్, ఎలిమినేషన్ లో ప్రొడక్ట్ ఏంటి ఆల్కీన్స్. అందుకే ఏమంటాము ఎడిషన్ ఈజ్ రివర్స్ ఆఫ్ ఎలిమినేషన్. క్లియర్? మరి దీనికి సబ్స్టిట్యూషన్ ని మిక్స్ చేస్తున్నాం. ఏంటి E1 అంటే సిమిలర్ టు SN1. SN1 ఎన్ని స్టెప్ మెకానిజం? 2 స్టెప్ మెకానిజం. సిమిలర్లీ E1 కూడా మనకి 2 స్టెప్ మెకానిజం. ఎలాగంటే ఫస్ట్ సపోజ్ నేను ఈ ఆల్కహాల్ తీసుకున్నా. స్టెప్ 1 లో ఏమవుతుంది? OH బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే మనకి ఏం జనరేట్ అవుతుంది? కార్బోకాటయాన్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన కార్బోకాటయాన్ స్టెబిలిటీ కోసం షిఫ్ట్ అవుతుంది. షిఫ్టింగ్ చేయకుండానే ఇక్కడ సెకండరీ కార్బోకాటయాన్ ఫామ్ అయింది. స్టెప్ 2 లో ఏం జరుగుతుంది? ఈ కార్బోకాటయాన్ పక్కనున్న కార్బన్స్ ఆల్ఫా కార్బన్స్, ఏదో ఒక ఆల్ఫా కార్బన్ నుంచి హైడ్రోజన్ దాని ఎలక్ట్రాన్స్ నుంచి బయటికి వెళ్తే మనకి ఏం జరుగుతుంది? ఆల్కీన్ అనేది ఫామ్ అవుతుంది. స్టెప్ 2 లో ఏం జరుగుతుంది? ఆల్ఫా కార్బన్స్ చూసుకుంటాం. చూసుకుని ఈ కార్బన్ ఇస్తే ఇక్కడ డబల్ బాండ్ అంటే ఏమవుతుంది? సి డబల్ బాండ్ సి. అదే ఈ కార్బన్ దాని హైడ్రోజన్స్ ఏం లేదమ్మా, ఆల్ఫా హైడ్రోజన్స్ హైపర్ కాంజుగేషన్ లో చెప్పుకున్నాం కదా, హైడ్రోజన్ అనేది ఎలక్ట్రాన్ ని ఇచ్చి బయటికి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది? నీకు ఇక్కడ డబుల్ బాండ్ అన్న రావచ్చు, ఆర్ ఇక్కడైనా డబుల్ బాండ్ రావచ్చు. ఇక్కడ ఇది చిన్న ఆల్కహాల్ తీసుకున్నాం కాబట్టి మనకి పెద్ద డిఫరెన్స్ కనబడట్లేదు. మరి ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, కొంచెం పెద్ద ఆల్కహాల్. అంటే సపోజ్ ఎగ్జామ్ లో ఇచ్చాడు మనకి ఇలా OH, ఇక్కడ సి, గీత మీద పెట్టాడు H2SO4 విత్ హీట్. కనబడగానే మనకి ఏమనిపించాలి? ఎస్, ఇక్కడ ఎలిమినేషన్ జరుగుతుంది. ఎలా? ఫస్ట్ OH ఈ కార్బన్ నుంచి బాండ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని లాక్కుని బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం జనరేట్ అవుతుంది? కార్బన్ కార్బన్. ఈ మార్కర్ మనకి కనబడదు, ఈ బోర్డు మీద కనబడితే బ్లాకే అంటారు. సో ఈ కార్బన్ కి ప్లస్ వచ్చింది కదా, ఇది స్టెప్ 1. మరి ఈ స్టెప్ 1 ఇంకా అయిపోయిందంటే కాలేదు. జనరేట్ అయిన కార్బోకాటయాన్ ఏం కార్బోకాటయాన్? సెకండరీ కార్బోకాటయాన్. మరి స్టెబిలిటీ ఆర్డర్ తెలుసు కదా, 1,2 హైడ్రేట్ షిఫ్ట్ జరిగి ఇక్కడున్న హైడ్రోజన్ ఇక్కడికి, ఇక్కడున్న ప్లస్ ఇక్కడికి. సో ఏం జరుగుతుంది? సి ఈ కార్బన్ దగ్గర ఫైనల్ గా ప్లస్ వస్తుంది. క్లియర్? మరి ఈ ప్లస్ వచ్చిన కార్బన్ ని అంటాము మెయిన్ కార్బోకాటయాన్. దీని చుట్టుపక్కల ఉన్న కార్బన్సే ఆల్ఫా కార్బన్స్. ఆల్ఫా కార్బన్స్ దగ్గర ఉన్న హైడ్రోజన్స్ ఆల్ఫా హైడ్రోజన్స్. సింపుల్ లాజిక్. ప్లస్ వచ్చిన కార్బన్ ని చూస్ చేసుకున్నాం. చుట్టూతో ఎన్ని కార్బన్స్ ఉన్నాయో అన్ని ప్రొడక్ట్స్ వస్తాయి. సో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3. 3 కార్బన్స్ ఉన్నాయంటే 3 ప్రొడక్ట్స్ వస్తాయి. నెంబర్స్ చక్కగా ఇలా వేసుకోండి. ఫస్ట్ చేసేటప్పుడు క్లారిటీ కోసం ఇలా రాసుకోవటం బెస్ట్. ఫస్ట్ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్స్, ఒక హైడ్రోజన్ దాని ఎలక్ట్రాన్స్ ఇస్తే డబుల్ బాండ్ ఎక్కడ వస్తుంది మనకి? సి డబల్ బాండ్ సి సి సి. ఎస్ కదా. అదే సెకండ్ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ ఎలక్ట్రాన్స్ నుంచి వెళ్ళిపోతే డబుల్ బాండ్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ, మళ్ళీ ఇక్కడ సిసి. అదే థర్డ్ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ డబుల్ బాండ్ నుంచి వెళ్తే సిసి పైన సి, ఇక్కడ డబుల్ బాండ్ సిసి. కనబడింది కదా. ఈ 3 ఆల్కీన్స్ లో ఏది స్టేబుల్? ఏ ఆల్కీన్ కి అయితే ఆల్ఫా కార్బన్స్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఎక్కువ ఉన్నాయో అది స్టేబుల్. సో ఒక్కసారి ఆల్కీన్స్ ని రౌండ్ అప్ చేసుకుందామా? ఇక్కడ ఇది ఆల్కీన్, ఇక్కడ ఇది ఆల్కీన్, ఇక్కడ ఇది ఆల్కీన్. ఈ ఆల్కీన్ కి 1 2 3 ఆల్ఫా కార్బన్స్, 9 ఆల్ఫా హైడ్రోజన్స్. అదే ఈ ఆల్కీన్ చూసుకుంటే 5 ఆల్ఫా హైడ్రోజన్స్ 5 ఆల్ఫా హైడ్రోజన్స్. ఏది మేజర్? 3 is the major product name Sage-F product, minor products name Hoffman product. అర్థమైందా? సో ఎలిమినేషన్ రియాక్షన్స్ లో మనకి 2 ప్రొడక్ట్స్ ఉంటాయి, ఒకటి మేజర్ ఒకటి మైనర్. మేజర్ ప్రొడక్ట్ నేమ్ ఏమంటాం? Sage-F ప్రొడక్ట్. మేజర్ అంటే సేఫ్ వాడు Sage-F, మైనర్ అంటే హాఫ్ కదా, హాఫ్మన్. ఇలా గుర్తుంచుకోండి. క్లియర్? సో మనకి బిగ్గర్ కాంపౌండ్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా షిఫ్టింగ్ అనేది జరుగుతుంది E1 ఎలిమినేషన్ లో. E1 ఎలిమినేషన్ అని ఎప్పుడు మనం డిసైడ్ అవ్వాలి అని అంటే వాడిచ్చే గీత మీద వీక్ బేస్ కనబడితే E1 ఎలిమినేషన్, వీక్ బేస్ విత్ టెంపరేచర్ కనబడితే E1 ఎలిమినేషన్. క్లియర్?
సో డీహైడ్రేషన్ అర్థమైంది కదా. సిమిలర్ గా ఉంటుంది డీహైడ్రోహాలోజినేషన్. డీహైడ్రోహాలోజినేషన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూ మెకానిజం చూద్దాము, చూసి అది ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఈ టూ మెకానిజం ఎన్ని స్టెప్స్? సింగిల్ స్టెప్. సింగిల్ స్టెప్ లోనే మొత్తం మళ్ళీ సేమ్ SN2 లాగా అన్నమాట. సో తీసుకున్నాము సపోజ్ ఆల్కైల్ హాలైడ్, ఇలా ఆల్కైల్ హాలైడ్ తీసుకుని ఆల్కైల్ హాలైడ్ కి గీత మీద కనబడింది ఆల్కహాలిక్ KOH. స్ట్రాంగ్ బేస్ కనబడి విత్ హీట్ కనబడితే E2 ఎలిమినేషన్, వీక్ బేస్ విత్ హీట్ కనబడితే E1 ఎలిమినేషన్. క్లియర్? సో ఆల్కహాలిక్ KOH కనబడింది అని అంటే స్ట్రాంగ్ బేస్. క్లోరిన్ బాండ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని లాక్కుని బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. కార్బన్ కి ప్లస్ వస్తూ ఉంటుంది, తెలుసు కదా, పార్షియల్ గానే కార్బన్ కి ప్లస్ వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ రెండు కార్బన్స్ డిసైడ్ అవుతాయి ఎవరు ఇస్తే బెస్ట్. ఇప్పుడు ఈ కార్బన్ ఇస్తే డబుల్ బాండ్ ఇక్కడ ఉంటుంది, ఈ కార్బన్ హైడ్రోజన్ ఇస్తే డబుల్ బాండ్ ఇక్కడ ఉంటుంది. అంటే 2 ఆల్ఫా కార్బన్స్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, E2 ఎలిమినేషన్ లో ఎటువంటి షిఫ్టింగ్ ఉండదు. ఏ కార్బన్ నుంచి అయితే హాలోజన్ బయటకు వెళ్ళిపోతూ ఉంటుందో ఆ కార్బన్ కి పక్కన ఉన్న కార్బన్స్ ఆల్ఫా కార్బన్స్, అక్కడి నుంచే మనం మేజర్ ప్రొడక్ట్ ని డ్రా చేసుకోవాలి. సో మేజర్ ప్రొడక్ట్ ఏమైపోతుంది? ఈ కార్బన్ డబుల్ బాండ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఇస్తే. అదే ఇంకో ప్రొడక్ట్ ఏమవుతుంది? లాస్ట్ కార్బన్ నుంచి అయితే. సో ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏది మేజర్? ఇది సేడ్జెఫ్, ఇది హాఫ్మన్. క్లియర్? అర్థమైంది కదా. మరి ఒక పెద్ద ఆల్కైల్ హాలైడ్ ఇస్తా, అంతే కదా, ఇస్తే మనకి కొంచెం ఇంకా క్లారిటీ వస్తుంది. సపోజ్ ఇచ్చాడు క్వశ్చన్, చాలు గీత మీద, సరే నేను ఈ ఒక్క ఎగ్జాంపుల్ కి మొత్తం అన్ని కంపారిజన్స్ చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. ఈ ఎగ్జాంపుల్ కి SN1 ఎప్పుడు, SN2 ఎప్పుడు, E1 ఎప్పుడు, E2 ఎప్పుడు, ఇలా ఇచ్చి గీత మీద పెట్టాడు. CH3OH విత్ టెంపరేచర్, వీక్ బేస్ విత్ టెంపరేచర్, alcoholic KOH with heat, strong base with temperature. గీత మీద ఇచ్చాడు H2O. ఫోర్త్ వన్ తీసుకుందాం, aqueous KOH. సో ఇలా ఈ 4 చూడండి జాగ్రత్తగా, ఒక్కటే ఎగ్జాంపుల్ 4. SN1 ఏంటి, SN2 ఏంటి, E1 అంటే ఏంటి, E2 ఏంటి, మీకు క్లారిటీ వస్తుంది. సో వీక్ బేస్ CH3OH అంటే వీక్ బేస్ విత్ హీట్, వీక్ బేస్ విత్ హీట్ అంటే మనకి గుర్తు రావాలి, అది E1 ఎలిమినేషన్. ఆల్కహాలిక్ KOH అంటే స్ట్రాంగ్ బేస్ విత్ హీట్ అంటే E2 ఎలిమినేషన్. హీట్ అంటే ఎలిమినేషన్, హీట్ లేకపోతే సబ్స్టిట్యూషన్. వీక్ బేస్ హీట్ లేదు అంటే సబ్స్టిట్యూషన్ SN1, న్యూక్లియోఫైల్, వీక్ న్యూక్లియోఫైల్ SN1 అండ్ పోలార్ ప్రోటీన్ సాల్వెంట్ వాటర్. స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ నో హీట్ అంటే SN2. అర్థమైందా? ఒకటే క్వశ్చన్ కి ఈ 4 ఆన్సర్లు చేస్తే మనకి గ్రిప్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ E1 అంటే 2 స్టెప్ మెకానిజం. ఏం జరుగుతుంది? హాలోజన్ ఫస్ట్ బయటకు వెళ్ళిపోతుంది, కార్బన్ కి ప్లస్ వస్తుంది. ప్లస్ రాగానే ఆ కార్బన్ ఏమవుతుంది? షిఫ్ట్ అవుతుంది ఆ కార్బోకాటయాన్. 1,2 హైడ్రైడ్ షిఫ్ట్ జరుగుతుంది, మళ్ళీ ఇంకా షిఫ్టింగ్ జరిగి మిథైల్ కూడా జరుగుతుంది. సో దీని ఆన్సర్ రాసుకుందామా? జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ కార్బన్ షిఫ్టింగ్ జరుగుతుంది. ఎక్కడికి వస్తుంది? CCCC, ఈ కార్బన్ దగ్గర ప్లస్ వస్తుంది, CC. ఇది ఫస్ట్ స్టెప్ లో జరిగేది. తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఈ కార్బన్ ఇక్కడికి వస్తుంది, ఈ ప్లస్ ఇక్కడికి వెళ్తుంది. 1,2 మిథైల్ షిఫ్ట్ జరుగుతుంది. సో మిథైల్ షిఫ్ట్ జరిగితే ఈ కార్బన్ దీని దగ్గరకు వచ్చేస్తుంది కదా. సో దీని దగ్గరికి కార్బన్ వచ్చేసింది. ఈ ప్లస్ ఎక్కడికి వస్తుంది? ఈ కార్బన్ దగ్గరకు వస్తుంది. ఇది ఎలిమినేషన్ అంటున్నాం. ఎలిమినేషన్ అంటున్నాం అంటే ప్లస్ వచ్చిన కార్బన్ కి చుట్టూతో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి అన్ని ప్రొడక్ట్స్ వస్తాయి. ఎన్ని కార్బన్స్ కనబడుతున్నాయి? 1, 2, 3 కార్బన్స్ అంటే 3 ప్రొడక్ట్స్ వస్తాయి. ఖచ్చితంగా ఒకటి మేజర్, 2 మైనర్ ఉంటుంది. మేజర్ అంటే ఎప్పుడు మధ్యలో ఉండే ఆల్కిన్స్ చూసేసుకోవాలి అంటున్నాను. అంటే థర్డ్ దగ్గర ఉన్నది మేజర్ అవుతుంది. సో ఆన్సర్ ఏమైపోతుంది? ఇక్కడ డబుల్ బాండ్. క్లియర్? ఇక్కడ డబుల్ బాండ్ వస్తే, ఇక్కడ డబుల్ బాండ్ వస్తే వాటిని ఏమంటాం? హాఫ్మన్ ప్రొడక్ట్స్ అంటాం. క్లియర్? మీరు మీ నోట్స్ లో 3 ప్రొడక్ట్లు వేయండి ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్కహాలిక్ KOH E2 ఎలిమినేషన్.
అంటే హాలోజన్ బయటికి వెళ్ళిపోతూ ఉంది, కార్బన్ కి ప్లస్ వస్తూ ఉంది. పక్కనున్న కార్బన్సే ఆల్ఫా కార్బన్స్. ఎన్ని ప్రొడక్ట్స్ వస్తాయి? రెండే ప్రొడక్ట్లు, ఒకటి మేజర్ ఒకటి మైనర్. ఇక్కడ ఉంటే మేజర్, ఇక్కడ ఉన్నది ఇస్తే మైనర్. సో మేజర్ ప్రొడక్ట్ రాయండి అంటే ఏం రాస్తాం? డైరెక్ట్ సి డబల్ బాండ్ సి. క్లియర్? ఈ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ ఇస్తే ఇక్కడే డబుల్ బాండ్ వచ్చేస్తుంది, అదే మేజర్. నెక్స్ట్ చూద్దాం సబ్స్టిట్యూషన్. ఎప్పుడు తెలుస్తుంది? ఆల్కైల్ హాలైడ్ ఇచ్చాడు, వాటర్ ఇచ్చాడు, ఏం జరుగుతుంది? మళ్ళీ సేమ్ ఇలాగే ప్రాసెస్. ఇందాక హాలోజన్ వెళ్ళింది, కార్బన్ కి ప్లస్ వచ్చింది, షిఫ్టింగ్ జరిగింది 1,2 మిథైల్ షిఫ్ట్. ఫైనల్ గా ఈ కార్బన్ దగ్గర ప్లస్ వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడికి న్యూక్లియోఫైల్, వాటర్ లోంచి వచ్చే న్యూక్లియోఫైల్ ఏంటి? OH మైనస్ వచ్చి సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. అంటే ఇలా వస్తుంది ఆన్సర్. క్లియర్? ఫైనల్ గా ఇందాక ఇక్కడ కదా మనం ప్లస్ రాసుకుంది, ఆ ప్లస్ దగ్గరికి OH పెడతాం, సబ్స్టిట్యూషన్. మరి SN2 అంటే ఏం చేస్తాం? కొంచెం కిందకి రాద్దామా? కనబడుతుంది కదా? మరి SN2 అంటే ఏం చేస్తాం? అరిరే 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 aqueous KOH with no heat అంటే SN2 అన్నాను. SN2 అంటే మళ్ళీ సేమ్, హాలోజన్ వెళ్ళిపోతుంది, కార్బన్ కి ప్లస్ వస్తూ ఉంటుంది అంతే. ఆ కార్బన్ దగ్గరే న్యూక్లియోఫైల్ వచ్చి అటాక్ చేసేస్తుంది. సో ఆన్సర్ ఏమొస్తుంది? సి. ఇది యాజ్ ఇట్ ఈస్ కాంపౌండ్ రాసేస్తాం. Cl వెళ్ళిన చోటు కాకుండా ఆపోజిట్ ప్లేస్ లో OH అనేది పెట్టేస్తాం. అది SN2 ఆన్సర్. అర్థమైందా? సో SN1, SN2, E1, E2 వీటి కంపారిజన్ అన్నమాట. స్ట్రాంగ్ బేస్ హై టెంపరేచర్ అయితే E2, వీక్ బేస్ హై టెంపరేచర్ అయితే E1, స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ లెస్ టెంపరేచర్, అసలు టెంపరేచర్ ఇవ్వలేదు అని అంటే SN2, వీక్ న్యూక్లియోఫైల్ టెంపరేచర్ ఇవ్వకపోతే SN1. క్లియర్? ఈ విధంగా ఎలిమినేషన్ రియాక్షన్స్ ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇది కంప్లీట్ GOC, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఏమేం చెప్పుకున్నాము? ఒక్కసారి మొత్తం జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫ్లో చార్ట్ అనేది ఇప్పుడు డ్రా చేద్దాం. అంతా చెప్పుకోవడం అయింది కదా? అంతా అయిన తర్వాత ఒక ఓవర్లుక్ అంటారు కదా, అది ఇద్దాం. ఫస్ట్ స్టార్ట్ చేసాం. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ పెన్తో రాద్దామే. ఫస్ట్ ఏ కలర్ వాడదాం? ఆరెంజ్. ఫస్ట్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీని మనం తీసుకున్నాము 3 టైప్స్ లో డివైడ్ చేసేసాం. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ 3 టైప్స్. ఏమేంటివి? ఎఫెక్ట్స్, రియాక్షన్ ఇంటర్మీడియట్స్, రియాక్షన్ మెకానిజం కదా. మళ్ళీ ఎఫెక్ట్స్ ఎన్ని టైప్స్? 4 టైప్స్. ఏమేంటివి? ఇండక్టివ్, రెజొనెన్స్ ఆర్ మీజోమరిక్, హైపర్ కాంజుగేషన్, ఎలక్ట్రోమరిక్. రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఎన్ని టైప్స్? 3 టైప్స్. ఏమేంటివి? కార్బో క్యాటయాన్స్, కార్బో ఫ్రీ రాడికల్స్, కార్బో ఆనియాన్స్. కార్బిన్స్, నైట్రన్స్, బెంజైన్స్ అన్ని మనం చెప్పుకుంటూ కూర్చోలేదు. రియాక్షన్ మెకానిజం ఎన్ని టైప్స్? 4 టైప్స్. ఏమేంటివి? సబ్స్టిట్యూషన్, ఎడిషన్, ఎలిమినేషన్, రీఅరేంజ్మెంట్. ఫోర్ టైప్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం కదా. ఇది ఫస్ట్ ఓవరాల్ గా ఒక ఫ్లో చార్ట్. మళ్ళీ దీన్ని మనం డివైడ్ చేసుకుంటూ వచ్చాం. ఇట్లా నేను బోర్డు జరిపి, ఇది ఇక్కడ వరకు కదా, నా దగ్గర ఈ ఆపర్చునిటీ ఉంది. బోర్డుని నేను ఇలా జరపచ్చు. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ ఎన్ని టైప్స్? పర్పుల్ కలర్ పెడతా. సబ్స్టిట్యూషన్ ఎన్ని టైప్స్? 4 టైప్స్. ఏమేంటివి అవి? ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్, ఎలైలిక్ సబ్స్టిట్యూషన్. 4 టైప్స్ సబ్స్టిట్యూషన్. మరి ఎడిషన్ ఎన్ని టైప్స్? 3 టైప్స్. ఎడిషన్ కి ఏ కలర్ ఇద్దాం? బ్లూ కలర్.
ఎడిషన్ ఎన్ని టైప్స్? 3 టైప్స్. ఏమేంటివి? ఫ్రీ రాడికల్ ఎడిషన్, ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. మరి ఎలిమినేషన్ ఎన్ని టైప్స్? ఎలిమినేషన్ ఎన్ని టైప్స్? 2 టైప్స్. E1 ఎలిమినేషన్, E2 ఎలిమినేషన్. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ పక్కకి వెళ్దాం. ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్. ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ అనగానే ఏం గుర్తు రావాలి అని చెప్పాను? మళ్ళీ ఆరెంజ్ పెడదాం. ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ అంటే ఏం గుర్తు రావాలి అన్నాము? గీత మీద HNU రియాక్టెంట్ ఆల్కేన్, రియాక్టెంట్ ఎవరితో రియాక్షన్ చేస్తామంటే హాలోజన్, ప్రొడక్ట్ ఆల్కైల్ హాలైడ్. ఇది ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఎన్ని టైప్స్? మళ్ళీ ఎవరు గుర్తు రావాలి? బెంజీన్ గుర్తు రావాలి. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే బెంజీన్ గుర్తు రావాలి. మళ్ళీ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఎన్ని టైప్స్? 5 టైప్స్. ఏమేంటివి అవి? ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ 1, 2, 3, 4, 5. హాలోజినేషన్, సల్ఫోనేషన్, ఫ్రీడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్, ఫ్రీడెల్-క్రాఫ్ట్ ఎసైలేషన్, నైట్రేషన్ కదా. మళ్ళీ హాలోజినేషన్ అంటే హాలోజన్ తో రియాక్షన్ చేసాము. గీత మీద ఏముండాలి? అన్హైడ్రస్ AlCl3. ప్రొడక్ట్ ఏంటి? హాలోజినేషన్ చేస్తే క్లోరోబెంజిన్ కానీ బ్రోమోబెంజిన్ కానీ వచ్చింది. క్లియర్? సల్ఫోనేషన్ అంటే H2SO4. ప్రొడక్ట్ ఏంటి? బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్. ఫ్రీడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్ చేస్తే ఆల్కైల్ హాలైడ్ తో రియాక్షన్ చేసాము. అన్హైడ్రస్ AlCl3. ప్రొడక్ట్ ఏంటి? ఆల్కైల్ బెంజిన్. క్యూమిన్ కూడా రావచ్చు ప్రొపైల్ బెంజిన్ తీసుకుంటే. ఫ్రీడెల్-క్రాఫ్ట్ ఎసైలేషన్ అంటే యాసిడ్ హాలైడ్ తో రియాక్షన్, CC+OCl, అన్హైడ్రస్ AlCl3నే. ప్రొడక్ట్ ఏంటి? ఎసిటోఫినోన్ వచ్చింది. నైట్రేషన్ అంటే HNO3, గీత మీద H2SO4. ప్రొడక్ట్ ఏంటి? నైట్రోబెంజిన్. ఇది ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. నెక్స్ట్ ఎక్కడికి వచ్చాం? ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ తర్వాత న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనగానే మళ్ళీ ఎన్ని గుర్తు రావాలి? 2 గుర్తు రావాలి. బ్లూ కలర్ వద్దు, ఇప్పుడు గ్రీన్ కలర్. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనగానే కిందకి వెళ్దాం. ఇంకా ఏం గుర్తు రావాలి? SN1 SN2 SN1 SN2. SN1 గురించి చెప్పుకున్నాం, SN2 గురించి చెప్పుకున్నాం. టెర్షియరీ ఆల్కైల్ హాలైడ్, సెకండరీ ఆల్కైల్ హాలైడ్, ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్. SN2 లో ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. సాల్వెంట్ ఏంటి? పోలార్ ప్రోటిక్ సాల్వెంట్. ఇక్కడ సాల్వెంట్ పోలార్ అప్రోటిక్ సాల్వెంట్ ఎసిటోన్. ఇక్కడ మనకి స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ ఇక్కడ రిక్వైర్డ్, ఇక్కడ వీక్ న్యూక్లియోఫైల్ రిక్వైర్డ్. అట్లా దాని స్టోరీ రాసేసుకున్నాం. క్లియర్? నెక్స్ట్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ తర్వాత ఎలైలిక్ సబ్స్టిట్యూషన్. ఎలైల్ కార్బన్ ఉండాలి అక్కడ. ఎయిదర్ NBS or SO2Cl2 or హై టెంపరేచర్ ఉంటే మనకి ఏం జరుగుతుంది? ఎలైలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. ఏమేంటివి 3 కండిషన్స్? NBS, SO2Cl2 or హై టెంపరేచర్, ఎలైలిక్ సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ ఫ్రీ రాడికల్ ఎడిషన్, ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ అంటే మళ్ళీ హైడ్రేషన్, హైడ్రోహాలోజినేషన్, హాలోజినేషన్. ఫ్రీ రాడికల్ ఎడిషన్ లో హైడ్రోహాలోజినేషన్ కేమో HBr విత్ పెరాక్సైడ్, హైడ్రేషన్ కేమో H2O విత్ BH3 ఉంటే ఫ్రీ రాడికల్ ఎడిషన్ యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్. న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ అంటే ఆల్డిహైడ్స్ కీటోన్స్ గుర్తు రావాలి. ఆల్డిహైడ్స్ కి న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ ఎక్కువ కంపేర్ టు కీటోన్స్. నెక్స్ట్ ఎలిమినేషన్ రియాక్షన్, ఈవెన్ ఎలిమినేషన్, E2 ఎలిమినేషన్ జస్ట్ ఇప్పుడే చెప్పుకున్నాం. ఇది ఓవరాల్ గా GOC. క్లియర్? సో ఈ ఓవరాల్ GOC నేను మీకు జస్ట్ ఒక 2 పేపర్స్ లో నీట్ గా ఒక ఫ్లో చార్ట్ అయితే డ్రా చేసి
పెట్టేస్తా. అండ్ ఈ జిఓసిని కంప్లీట్ జిఓసిని ఒక సాంగ్ రూపంలో క్రియేట్ చేసా. ఆ సాంగ్ అనేది నేను మీకు త్వరలో అప్లోడ్ చేసేస్తా. ఓకేనా? బాగా చదవండి, 1-2 సార్లు ప్రాక్టీస్ చెయ్యండి, చేస్తేనే జిఓసి అనేది వస్తుంది. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్.